నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీకి పూర్తి గడ్డు కాలమే కనిపిస్తుందా? నిజంగా పార్టీ రేపో మాపో దుకాణం బంద్ చేయబోతుందా? నిజంగా సీనియర్స్ అందరు కూడా అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉంటే జగన్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే హేమహైమీలు అందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా జైళ్ల పాలు అవుతూ వస్తున్నారు. అది లిక్కర్ స్కామ్ ఒకటే కాకుండా కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా బయటికి లాగుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీకి పెద్ద బూచిగా కనిపిస్తుంది కోర్టులు కావచ్చు, అది హైకోర్టు కావచ్చు లేదా సుప్రీంకోర్టు కావచ్చు. ఏ కోర్టుకి వెళ్ళినా సరే ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే వైసీపీకి సంబంధించి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు పెద్ద బూచిలా కనిపిస్తుంది. గతంలో వాళ్ళకి ఎప్పుడైతే బెయిల్ వచ్చాయో నిజంగా సుప్రీంకోర్టులు చాలా పెద్దవి, చాలా మంచివి అని చెప్పి, హైకోర్టులు వాటంత మంచివి లేవు అని చెప్పేసి అన్న వైసీపీ నాయకులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక తీర్పులు కావచ్చు, హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కావచ్చు, వీటన్నిటిని కూడా తప్పు పడుతుంది సాక్షి పత్రిక. మొన్న ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ రద్దు చేశారో అప్పుడు సుప్రీంకోర్టుని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళ సాక్షి ఛానల్లో కావచ్చు, సాక్షి పత్రికల్లో రాసిన రాతలు మనం చూస్తున్నాం, అక్రమ అరెస్టులని. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా వాళ్ళు ఎలా చూస్తున్నారని మనకు చాలా క్లారిటీగా అర్థమవుతూ వస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ఈరోజు చూసుకుంటే కొత్తగా మైనింగ్కి సంబంధించి అక్రమ క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించి గతంలోనే అరెస్ట్ అయినటువంటి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పాటు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి ఒక అనుచరుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే శ్రీకాంత్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో దాంట్లో చాలా పక్కాగా అర్థమవుతుంది ఏంటి అంటే, వీళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక పదవిని 2 సంవత్సరాలు ఒకళ్ళు, 3 సంవత్సరాలు ఒకళ్ళు పంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళు దోపిడీలు, అరాచకాలు, అక్రమాలు చేశారని చెప్పి అర్థమవుతుంది. ఎక్కడైతే అక్రమ మైనింగ్ చేస్తూ బాంబులు పెట్టి పేలుస్తూ వీటిని ప్రశ్నించినటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించి, వాళ్ళని భయపెట్టి మరి వాళ్ళు ఆ యొక్క మైనింగ్ చేయడం జరిగింది. అయితే గతంలోనే ఈ యొక్క కేసు అయితే నమోదైంది. వైసీపీ ఉన్నప్పుడే ఒక కేసు నమోదైనా సరే దాన్ని ఎవరు పట్టించుకున్నటువంటి ఒక దాఖలాలు అయితే లేవు. అయితే ఒక పక్కన లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే A1 రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి A40 దాకా ఇప్పటిదాకా మనకి చూసాం. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో A4గా ఉన్నటువంటి ఒక మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం కావచ్చు, A5గా ఉన్నటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు కూడా రేపో మాపో విచారణకు రాబోతున్నారు. ఇదే కాకుండా కావలికి సంబంధించినటువంటి ఒక వైసీపీకి సంబంధించి ఒక నేత ఎవరైతే ఉన్నారో ఒక రెడ్డి, ఆయన మీద కూడా ఇప్పుడు కేసు నమోదు కాబోతుంది. సిట్ విచారణకు పిలుస్తున్న సంగతి తెలుస్తుంది. అయితే కావలికి సంబంధించి కూడా దాదాపు 550 కోట్ల పాటు ఏదైతే ఎన్నికల టైంలో ఆ యొక్క డబ్బులు పంచారని సంగతి తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే 550 కోట్ల పైన తీసుకున్నటువంటి ఒక కావలికి సంబంధించి కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి ఒక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వారంతా వైసీపీ నాయకులంతా ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే రేపో మాపో వాళ్ళకు కూడా సిట్ విచారణ పిలుస్తారని చెప్పేసి. అయితే తీగ లాగితే డొంక కదిలినట్టుగా విజయసాయి రెడ్డి గారు ఒక్క పేరు రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అన్న పేరు చెప్పిన తర్వాత రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేసరికి దాదాపు A40 దాకా వెళ్ళిపోవడం కావచ్చు. కావలికి సంబంధించినటువంటి ఒక వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో దాదాపు 500 కోట్ల పాటు వీళ్ళకి ఎన్నికలకి సంబంధించి ప్రచారానికి డబ్బులు ఇచ్చారని, ఆ వాడినటువంటి ఒక ప్రతి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు లెక్క తేల్చాల్సినటువంటి పరిస్థితి. అయితే కావలికి సంబంధించినటువంటి ఆ యొక్క రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ముందే చెప్తున్నాడు, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ నేను అరెస్టులకు భయపడనని చెప్పి. ఇప్పుడు వచ్చేసి నా తప్పేమీ లేదు అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి చూస్తాం. నిన్న చూసుకుంటే ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్తో పాటు అప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక నారాయణ స్వామి గారు చాలా తడబడుతూ వస్తున్నారు. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర సరైన సమాధానం లేదు. మీరు ఎందుకని ఆన్లైన్ పేమెంట్స్ స్వీకరించలేదు? ఆఖరికి అడుక్కునే వాళ్ళు కూడా ఆన్లైన్ పేమెంట్స్ స్వీకరిస్తున్నప్పుడు మీరు ఎందుకని ఏపీలో ఉండేటువంటి లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు పెట్టలేదు అంటే, అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు అక్రమాలు చేస్తున్నారని చెప్పి వాటిని అరికట్టడానికి మాత్రమే క్యాష్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. వాస్తవానికి నగదు తీసుకుంటేనే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి. అయితే ఈ ఆన్లైన్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అక్రమాలు కూడా జరుగుతున్నాయంటే ఎలా జరుగుతున్నాయని చెప్పి వివరించలేకపోయారు అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే సుప్రీంకోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, లేదా కింది స్థాయి కోర్టులు కావచ్చు వైసీపీకి పెద్ద పెనుపాములాగా కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పత్రికలో కావచ్చు, వాళ్ళ ఛానల్లో కావచ్చు ప్రతిరోజు అక్రమ అరెస్టులు, అక్రమంగా
జరుగుతున్న విచారణ అక్రమంగా చేస్తున్నటువంటి యొక్క దాడులు అన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి ఏది అక్రమం ఏది సక్రమం, గతంలో ఇదే పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళకి ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఏపీ పోలీస్ అంత బెస్ట్ పోలీస్ ఇంకొకళ్ళు ఎవరూ లేరు అని చెప్పి సిబిఐ సిఐడి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఏపీ పోలీస్ చేతుల్లో పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అదే పోలీసుల్ని సంబంధించి గుడ్డలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతానని చెప్పి 7 సముద్రాలు దాటినా సరే ఎక్కడున్నా సరే లాక్కొస్తానని చెప్పేసి ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే మనం చూసుకుంటే ఏదైతే నిన్న మనం చూసాం, దాదాపు ఒక 6 డెన్నుల పాటు, అంటే 5 డెన్నులు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్లో, ఒక డెన్ ఏదైతే ఉందో తాడేపల్లిలోకి సంబంధించి మనం చూసాం. అయితే వీటన్నిటిని కూడా ఖాళీ చేసి తాడేపల్లి ప్యాలెస్కి పంపించారా? ఎందుకంటే మనం చూసాం ఏదైతే తాడేపల్లికి సంబంధించి గుంటూరు జిల్లా, అదేవిధంగా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్లో 312 అనేటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్లో రోజు పొద్దున్నే అట్టపెట్టెలు వచ్చాయని, సాయంత్రానికి తీసుకెళ్ళిపోయేవారని చెప్పి, చాలా అట్టపెట్టెలు దాంట్లో ఉండేయని చెప్పి, అడిగితే గవర్నమెంట్ ఫైల్స్ దాంట్లో తప్పులు ఏదైనా ఉంటే దాన్ని సరిదిద్ది మళ్ళీ తీసుకెళ్తామని చెప్పేసి, కానీ ఎవరిని కూడా ఆ రూమ్లోకి రానిచ్చేవాళ్ళు కాదని చెప్పి ఆ ఇంటి వాచ్మెన్ చెప్పాడు. అయితే ఎప్పుడైతే ఎన్నికలు వచ్చిన తర్వాత, అంటే జూన్ 4వ తారీఖు ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో, ఫలితాలు వచ్చిన వెంటనే ఆ రూమ్ ఖాళీ చేశారని సంగతి తెలుస్తుంది. మిగతా 5 డెన్నుల పరిస్థితి ఏంటి? నిజంగా అన్ని డెన్నులు ఖాళీ చేసి తాడేపల్లి ప్యాలెస్లో దాన్ని సురక్షితంగా భద్రపరిచారా, లేదా ఎలంగాకి ఏమన్నా తరలించారనే దానిపైన ఇప్పుడు వస్తుంది. అయితే ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉండడం మనం చూసాం. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నారు. ఈ సంగతి ముందే తెలుసుకొని చాలా కాలం సైలెంట్గా ఉన్నా, ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అప్పుడప్పుడు వచ్చేసి కొంత మీడియా ముందుకు రావడం మనం చూసాం. కానీ అంతకుముందు ఉన్నంత ఫైర్ అయితే మనం ఎప్పుడు కూడా చూడలే. అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ ఎలా మాట్లాడేవాడు అంటే మీ అందరికీ తెలిసిందే, అసెంబ్లీ సాక్షిగా బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగులు ఎట్టిపోయాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్టులు అవుతున్నారు. అదేవిధంగా అక్రమ క్వాడ్స్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో, మైనింగ్ చేశారో దాని మీద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అప్పట్లో జరిగినటువంటి అవినీతి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అయితే ఇలాంటి టైంలో పోలీసులు కావచ్చు, అదేవిధంగా కింద స్థాయి కోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు వైసీపీకి పెనుభూతంలా కనిపిస్తున్నాయా? అందుకే వీళ్ళ బట్టలు ఉడదీస్తాలంటున్నారా? ఆఖరికి వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వైసీపీకి మొట్టికాయలు పడ్డప్పుడు కూడా అప్పట్లో ఉన్నటువంటి ఒక కోర్టు సంబంధించినటువంటి ఒక అధికారులు ఎవరైతే ఉంటారో, న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వీరందరిపైన కూడా వీళ్ళు సోషల్ మీడియా, అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎలాంటి మొట్టికాయలు వేసారో చూసాం. మాకు మరీ అంత అర్థం కానిటువంటి పరిస్థితులు లేవని చెప్పి సజ్జల భార్గవ్ని కూడా తీసుకొచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం ఇంకా లేకపోయేసరికి వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా కోర్టులని కావచ్చు, అదేవిధంగా పోలీస్ అధికారుల పైన పెడుతున్నటువంటి నెపాన్ని ఏదైతే ఉందో, ఈరోజు స్పష్టంగా మనకి సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పోలీసులు నిందిస్తున్నారు, అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులు కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన తీర్పులు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది? ఆఖరికి మిథున్ రెడ్డి అనుకున్నది మాత్రం సాధించాడు. ఏంటి అంటే తనకు ఉన్నటువంటి ఒక గొంతిమ్మ కోరికలన్నీ కూడా కోర్టు ముందు పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంపీ కాబట్టి తీర్చుకున్నారు. కానీ గతంలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అడిగితే చాలా కాలం చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టడం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు చేయకుండా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం రావాలో అవన్నీ చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఎందుకని వైసీపీకి అటు కోర్టులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు పెనుభూతంలా కనిపిస్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క విచారణలో స్పష్టంగా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఏం జరుగుతుందని ప్రతి ఒక్కటి ఆధారాలు బట్టి తీసుకొచ్చి విచారణ జరుగుతుంది. ఈ విచారణ ఏదైతే జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కటి కూడా వైసీపీకి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా వాళ్ళకు వచ్చేటువంటి ఒక ఏవైతే వస్తున్నటువంటి ఒక తీర్పులు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, వీటన్నిటినీ భరించలేక ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అదేవిధంగా కోర్టుల మీద కావచ్చు పెనుభూతంలాగా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కనిపిస్తూ వస్తుంది. సో భారతిరెడ్డి గారు ఎందుకని బయటకు వచ్చి మాట్లాడడం లేదు? ఎందుకని సాక్షికి సంబంధించినటువంటి ఛానల్లో వచ్చినటువంటి ఒక వార్తలు కరెక్ట్ కావని చెప్పేసి ఇన్నిసార్లు ప్రచురించినా సరే ఎందుకు చెప్పడం లేదు? సో ఖచ్చితంగా అతి తొందరలో సాక్షి ఛానల్ పైన కావచ్చు, సాక్షి పత్రిక పైన కూడా
కోర్టులలో కొంత విచారణ కూడా జరగబోతుంది అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కేంద్రం దృష్టిలో ఉందని కూడా తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.